హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. ఈరోజు మనం అందమైన శత్రువుతో 60 రోజులు పార్ట్ 16లోకి వచ్చేసాము. ఆమెను పక్కకు తోసి లేచి కూర్చున్నాడు అతను. ఇదంతా ఎలా జరిగింది అని అన్నాడు గాబరాగా. అతనికి ఇంకా నమ్మకం లేదు తను తాగి అలా ప్రవర్తించాడంటే. అందుకు ఆమె, తాగితే నువ్వెంత గొప్ప మగాడివవుతావో నీకింతవరకు తెలియదు కదూ అని అంది శ్రీరంజని. చిరంజీవికి ఆమె మాటలు వినిపించటం లేదు. తను తాగుబోతే, ఎంత తాగుబోతంటే ఎంత తాగినా తాగినట్లు ఎవరికీ తెలియనంత పెద్ద తాగుబోతు. ఆ విషయం తాగుబోతులే ఒప్పుకుంటారు. అలాంటిది ఓ గ్లాసుడు బ్రాందీ తాగితే ఇంతసేపు ఏం జరుగుతుంది తెలియకుండా, తానేం చేస్తుంది తెలియకుండా పడి ఉంటాడా? అతను త్వరగా బట్టలు వేసుకొని బయటికి నడవబోతుంటే ఆమె అడ్డు వచ్చింది. అప్పుడేనా కొంచెం సేపు మాట్లాడుకోవద్దు మనం అని అంది. ఏం మాట్లాడాలి అని అడిగాడు చిరంజీవి. చాలా ముఖ్యమైన విషయాలు. ఇలా నుంచొని మాట్లాడితే ఏం మజా ఉంటుంది అని అంటూ, పడుకొని మాట్లాడుకుందాం రా అంటూ పిలిచింది. నేను వెళ్ళాలి. ఏమైనా మాట్లాడదలుచుకుంటే ఇక్కడే మాట్లాడు అని అన్నాడు. అరెరే, ఇంతసేపు నన్ను వదలకుండా నలిపి పారేసావు, ఇంతలోనే ముఖం మొత్తిందా అని అన్నాడు. చిరంజీవి విసురుగా బయటకు నడవబోయాడు. ఓయ్ మిత్రమా, ఆగాగు అంటూ అతని చెయ్యి పట్టుకొని లాగింది. అయితే త్వరగా మాట్లాడు అని అన్నాడు. సరే, నీకు నుంచొని ఇష్టమైతే అలాగే, కానీ సంగతి ఏమిటంటే నువ్వు దీపని నీ పెళ్ళామని చెప్పి నీ ఇంటికి తీసుకుపోయావు కదా, దేనికోసం అలా చేశావు అని అడిగింది శ్రీరంజని. దీప నా పెళ్ళామే, పెళ్ళామని చెప్పి తీసుకెళ్ళటం ఏమిటి అంటూ దబాయింపుగా అన్నాడు. ఆమె నవ్వేసింది. ఇదిగో, నా దగ్గర నీ నాటకం పనికిరాదు. దీప నీ పెళ్ళాం కాదని, అసలు నీకు పెళ్ళే కాలేదని అందరికీ తెలుసు. ఆ ప్రమాదంలో గతం మర్చిపోయిందన్న ప్రకటన నువ్వు న్యూస్ పేపర్లో చూశావు. ఎలాగో ఆమె కోసం ఎవరూ రాలేదు కదా అని ధైర్యం చేసి నీ పెళ్ళామని పోలీసులకు అబద్ధం చెప్పి ఎత్తుకుపోయావు. అవునా కాదా అని అడిగింది. అవును అన్నాడు చిరంజీవి. ఎందుకు అలా చేశావు? అంత అందమైన దాన్ని పెళ్ళాంగా చేసుకుంటే బాగుంటుందనుకున్నావా అని అడిగింది. చిరంజీవికి ఏం చెప్పాలో తెలియలేదు. అవును అన్నాడు. అందుకు ఆమె, నాకంటే అందంగా ఉందా అది అని అడిగింది. ఆహా, అలాగని కాదు అని అన్నాడు. దాన్ని ఇన్ని రోజులు పెళ్ళాంగా చేసుకున్నావు కదా, ఇంకా అది ముఖం మొత్తలేదా అని అడిగింది. నిజం చెప్పాలంటే కొంచెం చిరాగ్గానే ఉంటుంది దాన్ని పోషించాలంటే అని అన్నాడు చిరంజీవి. మరి దాని పీడ వదిలించుకోకూడదా అని అంది. ఎలా అని అడిగాడు. చాలా తేలిక. నేను నీకు డబ్బిస్తాను. దాన్ని ఏ హిల్ స్టేషన్కో తీసుకెళ్ళు. అక్కడ ఏదో ఒక కొండ మీద నుంచి కిందికి తోసాయి. దాంతో ఆ పిచ్చిదాని చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని అంది. మీరెందుకు నాకు డబ్బు ఇవ్వటం అని అడిగాడు అతను. ఎందుకంటే నువ్వు నాకు శాశ్వతంగా కావాలి కనుక అని అంది శ్రీరంజని. ఎందుకు అని అడిగాడు చిరంజీవి. ఎందుకేమిటి, మనిద్దరం ఇందాకటి సుఖం జీవితాంతం అనుభవించొద్దు అని అన్నాడు. అవును, అనుభవించాలి అని అన్నాడు అతను. మరెందుకు, కనీసం కొన్ని లక్షల డబ్బైనా కావాలి కదా అని అంది శ్రీరంజని. కావాలి మరి అని అన్నాడు చిరంజీవి. అందుకే నేను చెప్పిన పని చెయ్యాలి. దాన్ని చంపేస్తే నాకు బోలెడు డబ్బు వస్తుంది. ఆ డబ్బు ఇద్దరం చెరిసగం తీసుకుందాం అని అంది. ఎంత వస్తుంది అని అడిగాడు అతను. సుమారు 3 కోట్లు అని చెప్పింది. ఆ కోట్లన్నీ నాకే ఇస్తావన్న నమ్మకం ఏమిటి అని అన్నాడు చిరంజీవి. భలే వాడివే, ఆ డబ్బంతా మనదే అయినప్పుడు ఇంకా నువ్వు నేను ఏమిటి అని అంది శ్రీరంజని. సరే అయితే దాన్ని చంపేస్తాను, కానీ తర్వాత నాకు డబ్బు ఇవ్వకపోతే మాత్రం నిన్ను చంపేస్తాను అని అన్నాడు చిరంజీవి. నాకు నువ్వు నచ్చావని చెప్పాను కదా, నీలాంటి మగాడిని నేనెందుకు వదులుకుంటాను, జీవితం అంతా నిన్న రాత్రిలాగానే సుఖపెడతాను అని అంది. ఇవాళే దీపను తిరుపతికి తీసుకెళ్ళిపోతాను. అక్కడ నడిపించి కొండ ఎక్కుదామని చెప్పి మధ్యలో ఏదో ఒక చోట కిందికి తోసేస్తాను అని అన్నాడు. ఆ మాటలకి ఆమె ఆనందంతో అతన్ని కౌగిలించుకొని పెదాల మీద ముద్దు పెట్టుకుంది. నాకు తెలుసు నీవిలాంటి పనులు అవలీలగా చేసేస్తావని అని అన్నాడు.
అని అంది. అయితే నాకు డబ్బు కావాలి అని అన్నాడు చిరంజీవి. ఎంత కావాలి అని అడిగింది. 5,000 అని చెప్పాడు అతను. 10,000 ఇస్తా తీసుకో అని అంది శ్రీరంజని. ఆమె తన పర్సులో నుంచి రూ. 10,000 నోట్ల కట్ట తీసి ఇచ్చింది. చిరంజీవి బయటికి నడిచాడు. ఆమె అతని వెనకే బయటి వరకు వచ్చింది. పని ఫినిష్ చేసి 2 రోజుల్లో నీ దగ్గరకొస్తాను అని చెప్పాడు చిరంజీవి. నాకు తెలుసు. నువ్వు తప్పకుండా చేసేస్తావు అంటూ చిరునవ్వుతో అంది ఆమె. చిరంజీవి బయటికి వచ్చేశాడు. అతనికి చాలా ఉత్సాహంగా ఉంది ఇప్పుడు. ఇప్పుడు దీపని చంపినట్లు డ్రామా ఆడి శ్రీరంజనికి తన మీద నమ్మకం కలిగించాలి. ఆ తర్వాత ఆమె సాయంతోనే ఆ సిద్ధార్థను చంపాలి అని అనుకున్నాడు మనసులో. లేకపోతే సిద్ధార్థను చంపడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. వాడు చాలా ఖరీదైన గూండా అని, వాడి చుట్టూ AK-47 గన్స్‌తో బాడీగార్డ్స్ ఉంటారెప్పుడు. తను లాకప్‌లో ఉండగా కానిస్టేబుల్ కనకయ్య చెప్పాడా విషయం. వాడి జోలికి పోతే ప్రాణాలు పోగొట్టుకుంటావు అని కూడా చెప్పాడు. దీప కోసం వెతకటం ప్రారంభించాడు. ఎవరినడిగినా ఆమె ఎక్కడికెళ్ళింది తెలియటం లేదు. కానిస్టేబుల్ కనకయ్య ఇంటికి చేరుకున్నాడు అతను. కనకయ్య హాయిగా హాల్లో మందు బాటిల్ పెట్టుకొని ఆమ్లెట్ తింటూ కూర్చున్నాడు. చిరంజీవా, రా రా, ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి వచ్చా. నిన్న లపాకి తీసుకెళ్ళిందటగా అని అన్నాడు కనకయ్య. లపాకి అంటే అని అన్నాడు చిరంజీవి. అదే ఆ కోటీశ్వరుడి గాడి రెండో పెళ్ళాం, మా సర్కిల్ చెప్పాడులే అని అన్నాడు కనకయ్య. ఆ అవును అని అన్నాడు చిరంజీవి. ఏమంటుంది అని అడిగాడు కనకయ్య. మందులో ఇంకేదో మందు కలిపి తాగించింది. దాంతో ఒక పెగ్గు కొట్టేటప్పటికి ఒక పూట నిద్రపోయాను. పైగా ఏమంటుందో తెలుసా? అంతసేపు దానితో తెగ ప్రేమాయణం జరిపానంట. చెవుల్లో పూలు పెట్టుకుంటాననుకుంటుంది అని అన్నాడు చిరంజీవి. కనకయ్య విరగబడి నవ్వాడు. నేను చెప్పలేదు బే, అది పెద్ద ముదురు కేసు. అది ఆ సిద్ధార్థ్ గాడు కలిసి ఇంతకు ముందు కూడా ఒక ఐఏఎస్ గాడినే లేపేసిండ్రు. ఆ ఐఏఎస్ గాడికి సెక్స్ పిచ్చి. సర్కార్ డాక్యుమెంటరీలన్నీ ముండల కంపెనీలకు ఇచ్చి వాళ్ళను తను వాడుకొని ప్రభుత్వాన్ని ఆ కంపెనీలు వాడుకునేటట్లు చేసిండు. ఆడికి తగిలింది ఇది. ముందు డాక్యుమెంట్లు ఇచ్చాడు. ఆ తర్వాత అది ఆడు పడుకొని ఉండగా ఆ సిద్ధార్థ్ గాడే వీడియో కెమెరా పట్టుకొని వెళ్ళి ఇద్దరి ప్రణయం అంతా డాక్యుమెంటరీ తీశాడు. ఆ క్యాసెట్ పట్టుకొని వాడిని బ్లాక్మెయిల్ చేసిండ్రు. ఆడు బోలెడు బంగారం గుడ్లు పెట్టిండు. ఆఖర్లో ఆడి సంసారం నాశనమయ్యి ఆస్తి ఇల్లు అంతా అమ్ముకొని ఆత్మహత్య చేసుకున్నాడనుకో అని అన్నాడు. అప్పుడు ఆళ్ళ ఉచ్చు ఆ నిరంజన్ గాడి మీద పడినాది. ఆ ముసలోడు దీని సెక్సీ ఫిగర్ చూసి బోల్తా పడిండు. చివరికి ఆడిని కూడా మటాష్ చేసిండ్రు. ఇప్పుడు దీపని కూడా మటాష్ చేస్తే మొత్తం ఆస్తి వస్తుందని పెద్ద ప్లాన్లో ఉన్నారు. కానీ వాళ్ళ దురదృష్టం, మధ్యలో నువ్వు పానకంలో పుడకలాగా వచ్చినావు. అందుకే నీతోనే ఈ వ్యవహారం కూడా లాగించేస్తే ఈ కిరికిరి వదిలిపోతుందని నిన్ను పట్టిందది అంటూ మందు కొడుతూ మధ్య మధ్యలో చెప్పాడతను. నువ్వు చెప్పింది నిజమే కనకయ్య. దీపను చంపమని నాకు కూడా డబ్బిచ్చిందది అని అన్నాడు. కనకయ్య మందు కొట్టడం ఆపి అతని వైపు అనుమానంగా చూశాడు. డబ్బు కోసం ఆ పిల్లను చంపేద్దామనుకుంటున్నావా ఏమిరా అని అడిగాడు. చిరంజీవి నవ్వాడు. నా సంగతి నీకు తెలీదా గురూ? నేనలాంటి వాడినా అని అడిగాడు చిరంజీవి. కాదులే గాని ఏమో నీ అవ్వ ఇయాల రేపు ఏమే చెప్పేట్లు. ఇగో నీకో విషయం చెప్తున్నా ఇను. చేసిన తప్పేదో చేశావు. దీప బంగారం లాంటి పిల్ల. దానికి పాపం మతిపోబట్టి నీకు దొరికింది గాని లేకుంటే నువ్వు 1000 జన్మలు తపస్సు చేసినా దొరకదు. అందుకని దాన్ని పర్మనెంట్ చేసుకో. మంచిగా జిందగీ గుజాయించు. ఏమంటావు అని అన్నాడు. లేదు గురు, దీపని నేను పెళ్లి చేసుకోను అని అన్నాడు చిరంజీవి. కనకయ్య ఉలిక్కిపడ్డాడు. ఎందుకు చేసుకోవురా? దీనికంటే మంచి పోలి దొరుకుతుందరా నీకు? నీ చిప్ప ముఖం ఒకసారి అద్దంలో చూసుకోబే, ఎరకవుతుంది అని అన్నాడు కనకయ్య. అది కాదు గురు నేననేది. నేను ఆ పిల్ల మీద పాత కోపం కొద్దీ పెళ్ళామని మీ అందరికీ చెప్పి దాన్ని మోసం చేసి ఇంటికి తీసుకొచ్చిన. అంతేగాని నిజంగా జీవితాంతం మోసం చేద్దామని కాదు. ఇప్పుడేమో అనుకోకుండా గొడవల్లో ఇరుక్కున్నాను. నేను తీసుకొచ్చినందుకు మళ్ళీ దీపను నేనే తీసుకెళ్ళి ఆ ఇంట్లో దింపాలి. అంత గొప్పింటి పిల్ల. ఆమె తాహతుకి, ఆమె చదువుకున్న గొప్ప చదువులకి సరిపడే సంబంధం చేసుకోవాలి గాని
నాలాంటి పక్కిరిగాడిని చేసుకోకూడదు. నా స్వార్థం కోసం ఆమె జీవితాన్ని నేనెందుకు నాశనం చేయాలి అని అన్నాడు. కనకయ్య నమ్మలేనట్లు చూశాడు చిరంజీవి వైపు. నీ యవ్వ, నీ హార్ట్ మంచిగా అయిందిరా, మంచిగా పేరయింది. ఎవళ్ళు సుధరాయించినరో గాని శబాష్ బేట, గట్లనే చెయ్యి. నీకేమైనా మదపు కావాలనంటే నన్ను అడుగు అని అన్నాడు కనకయ్య. ఇప్పుడు సాయం కోసమే వచ్చానన్నా అని అన్నాడు చిరంజీవి. ఏమిటది అడిగాడు కనకయ్య. దీప పిల్లలు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియటం లేదు అని అన్నాడు. అరే నీయవ్వ, తెలియదా? నేనే తీసుకుపోయి అంబేద్కర్ నగర్లో పెట్టినారా. ఆడ మన దోస్తు ఒకడింట్లో ఒక రూమ్ కిరాయికి ఇప్పించిన అని అన్నాడు. చిరంజీవి ఆనందంగా అతన్ని కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడు. కనకయ్య, నువ్వెంత మంచివాడివి, పోలీసులో నీ అంత మంచోళ్ళు కూడా ఉంటారంటే నాకెప్పుడు నమ్మబుద్ధి కాదు అని అన్నాడు. అరేయ్, ఎవరికి మద్దతు చేయాలనో ఎవరికి చేయకూడదు అన్నీ నాకు ఎరికేరా అని అన్నాడు కనకయ్య. నేను వెళ్తాను గురు, ముందు వాళ్ళంతా ఎలా ఉన్నారో, నేను లేనన్ని రోజులు ఎలా గడిపారో తెలుసుకోవాలి. పాపం దీప దగ్గర ఒక్క పైసా కూడా లేదు అని అన్నాడు. ఆటోలో దీప పిల్లలు ఉంటున్న ఇంటికి చేరుకున్నాడు అతను. పిల్లలంతా నీట్గా తలలు దువ్వుకొని వరుసగా నేల మీద కూర్చొని పాఠ్యపుస్తకాలు చదువుకుంటున్నారు. ఒక పక్క మంచం పక్కకి నడిచే కర్రలు పెట్టుకొని కూర్చున్నాడు రెండోవాడు. చిరంజీవిని చూస్తూనే అందరూ పరుగుతో వచ్చి అతన్ని చుట్టుముట్టేశారు. అందరినీ దగ్గరకు తీసుకున్నాడు చిరంజీవి. అతని కళ్ళ వెంబడి నీళ్లు తిరిగినాయి. పేరుకి తన అక్క పిల్లలు గాని నిజంగా తన పిల్లల కంటే ఎక్కువ వీళ్ళు. అంత బంధం ఏర్పడిపోయింది. దీప ఆంటీ ఏదిరా అని అడిగాడు చిరంజీవి. ఆఫీస్‌కెళ్ళింది మామయ్య చెప్పారు పిల్లలు. ఆఫీస్‌కా అని అన్నాడు ఆశ్చర్యంగా. అవును అని చెప్పారు. ఏ ఆఫీస్‌కి అని అడిగాడు. దీప ఆంటీ ఓ పెద్ద ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తుంది అంకుల్. బోలెడు జీతం ఇస్తారట అని చెప్పారు. ఎక్కడ ఆఫీసు అని అడిగాడు చిరంజీవి. పద చూపిస్తా అంది రంజని. మీరంతా ఇక్కడే ఉండండ్రా, ఇప్పుడే వెళ్ళి వస్తాం అని చెప్పి ఇద్దరూ బయలుదేరారు. దీప అందమైన భవనంలో రిసెప్షనిస్ట్గా కూర్చొని ఉంది. చిరంజీవిని చూస్తూనే ఆశ్చర్యపోయింది ఆమె. మై గాడ్, నీకోసం వెతకలేక చస్తున్నాను అంది ఆనందంగా. నేను నీకోసమే వెతకలేక చస్తున్నాను అని అన్నాడు చిరంజీవి. అంతా అబద్ధం అంది దీప. అయితే నువ్వు అబద్ధమే అన్నాడు చిరంజీవి. ఆమె నవ్వేసింది. ఏమిటి ఉద్యోగం అని అడిగాడు చిరంజీవి. ఏం చేయను మరి, నీ దారిన నువ్వు జైల్లోకి వెళ్ళావు, తప్పించుకొని పారిపోయావు, మళ్ళీ పోలీసులు పట్టుకున్నారని కనకయ్య చెప్పాడు. ఇంకా నువ్వు ఎప్పటికొస్తావో అని ఉద్యోగం కోసం వెతకటం మొదలుపెట్టాను. ఏ ఉద్యోగము చేయకపోతే పిల్లల్ని ఎలా పోషించటము అని అంది. చిరంజీవికి ఆమె మీద అనురాగం పొంగి పొర్లింది. అవును, ఈ కొద్ది రోజులు ఆమె లేకపోతే పిల్లలేమైపోయేవారు? ఈ పాటికి చెట్టుకొకరు పుట్టుకొకరు అయి అడుక్కు తింటూ ఉండేవారు. తన జన్మలో అందరినీ తిరిగి కలుసుకోవడం సాధ్యమయ్యేది కాదు అని అనుకున్నాడు. అసలు నువ్వు లాకప్ నుంచి ఎందుకు పారిపోయావు? నేను లాయర్ని తీసుకొచ్చాను కానీ నిన్ను విడిపించే ఛాన్స్ కాస్త పోయింది అని అంది. పారిపోవడానికి కారణం ఉంది దీపా అని అన్నాడు చిరంజీవి. ఏమిటది అడిగింది ఆమె. నేను లాకప్లో ఉంటే మళ్ళీ నిన్నెవరైనా చంపేస్తారేమోనని భయం వేసింది అని చెప్పాడు అతను. దీప అతని మంచి మనసుకి చెలించిపోయింది. నన్ను చంపేస్తారేమోనని నువ్వు పోలీసులతో రిస్క్ తీసుకొని పారిపోతావా అని అడిగింది. వాళ్ళు నిన్ను కాల్చి పారేస్తే ఏం చేసేవాడివి అని అడిగింది. అందుకతను, నేనెవరికి దొరకనని నాకు తెలుసు, అసలుకి దొరికేవాడిని కూడా కాదు, కానీ మీరంతా ఎక్కడున్నారో తెలియకపోవడం వల్ల వెతుకుతుండగా వాళ్ళు నన్ను పట్టుకున్నారు అని అన్నాడు. పోనీలే, అయిందేదో అయింది, ఇప్పుడైనా నిన్ను వదిలేశారా వాళ్ళు అని అడిగింది. వదిలేను కానీ విడిపించింది ఎవరో తెలుసా? శ్రీరంజని అని చెప్పాడు. ఆ మాటకి దీప ఆశ్చర్యపోయింది. నిజంగానా అని అడిగింది. అవును, జైలు నుంచి మీ ఇంటికి తీసుకెళ్ళింది. అక్కడ నాకు బలవంతంగా మందు తాగించింది. నేను తనతో రొమాన్స్ జరిపినట్లు డ్రామా ఆడింది. చివరకు అసలు విషయం బయటపెట్టింది. అదేమిటంటే, నేను నిన్ను చంపివేయాలి. చంపితే ఆమెకు ఆస్తి దక్కుతుంది. ఆ ఆస్తి మా ఇద్దరికీ చిరోసగం అని అన్నాడు. మరి నువ్వేమన్నావు ఆతృతగా అడిగిందామె. సరేనని చెప్పి 10,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాను అని అన్నాడు. అలాంటి దాని దగ్గర డబ్బు తీసుకోకుండా ఉండాల్సింది అని అంది దీప.
అది దాని డబ్బెందుకయింది? ఆస్తంతా నీదేగా, నీ దగ్గర తీసుకున్నట్టు లెక్క అని అన్నాడు చిరంజీవి. దీప నవ్వింది. అఫ్కోర్స్ ఆ మాట నిజమే అని అంది. ఇప్పుడేం చేస్తావు మరి అని అడిగింది. 2 రోజుల తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి నిన్ను చంపానని అబద్ధం చెప్తాను. ఆ తర్వాత డ్రామా ఎలా మలుపు తిరుగుతుందో చూద్దాం అని అన్నాడు. సరే కానీ ఒక్క విషయం జాగ్రత్త. ఆమె ఆ తర్వాత నిన్ను చంపడానికి కూడా ప్రయత్నించవచ్చు అని అంది దీప. చెప్పాను కదా, నేను అంత తేలిగ్గా ఎవరికి దొరికిపోయే ఘటాన్ని కాదు అని అన్నాడు. సరిగ్గా 2 రోజుల తర్వాత శ్రీరంజని ఇంటికి చేరుకున్నాడు అతను. అతన్ని చూస్తూనే ఆతృతగా అతన్ని సమీపించింది ఆమె. ఏమైంది అని అడిగింది. నిన్న అనుకున్నట్టే జరిగిపోయింది అని అన్నాడు. అంటే నిజంగా దీపం చంపేశావా అని అడిగింది ఆమె. నిజంగా చంపడం, అబద్ధంగా చంపడం అంటూ ఉంటుందా ఏమిటి అని అన్నాడు. ఎలా చంపావు అని అడిగింది శ్రీరంజని. తిరుపతి తీసుకెళ్లాను. కాలినడకతో కొండ ఎక్కుతుంటే తోసిపారేశాను. అంతే, శవం కూడా దొరకనంత పెద్ద లోయలోకి తోసేశాను అని అన్నాడు చిరంజీవి. ఆమె ఆనందంగా అతని మెడ చుట్టూ చేతులు వేసి పెదాల మీద ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు ఇంకొక పని చేయాలి మనం అని అంది. ఏమిటది అని అన్నాడు. ఇంకొకరిని ఫినిష్ చేయాలి అని అంది. చిరంజీవి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఎవరతను అని అడిగాడు. సిద్ధార్థ అని చెప్పింది. వాడిని ఎందుకు ఫినిష్ చేయడం అని అడిగాడు. వాడికి మన సీక్రెట్స్ అన్నీ తెలుసు. దీపను చంపే ప్లాన్ విషయంలో నాకు సాయం చేశాడు కానీ దీప ముందే పారిపోవడం వల్ల ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యింది అని చెప్పింది. వాడెక్కడుంటాడు అని అడిగాడు చిరంజీవి. లింఫస్ క్లబ్లో కానీ అక్కడికి నిన్ను రానీరు కనుక వాడిక్కడికి వచ్చినప్పుడు నువ్వు సడన్గా అటాక్ చేసి చంపేయాలి అని చెప్పింది. వాడి డెడ్ బాడీని ఏం చేయాలి మరి అని అడిగాడు చిరంజీవి. ఇక్కడే పాతి పెట్టేద్దాం అని అంది శ్రీరంజని. తర్వాత ఇదే పద్ధతిలో నువ్వు నన్ను కూడా చంపవా అని ఏమిటి గ్యారంటీ అని అడిగాడు. ఆమె నవ్వింది. నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావు. నిన్ను జీవితాంతం నేనే ఉంచుకుంటానని చెప్పావు కదా అని అంది. మరి మాట తప్పితే అని అడిగాడు. ఎంత డబ్బున్నా నాకు ఒక మగతోడు ఉండాలి కదా, అది నువ్వే అయితే నాకేం నష్టం ఉంది అని అంది. సరే, ఆ సిద్ధార్థ్ ఎప్పుడు వస్తాడు అని అడిగాడు చిరంజీవి. ఇవాళ రాత్రికి అని చెప్పింది. చిరంజీవి కొద్ది క్షణాలు ఆలోచించాడు. సిద్ధార్థను చంపితే ఆ నేరం తన మీద పడుతుంది. తను కొద్ది కాలం జైల్లో గడపాల్సి వస్తుంది. అయినా గాని తప్పదు. ఆ చిన్నపిల్లాడు జీవితాంతం కుంటివాడిగా గడపాల్సి వచ్చినందుకు సిద్ధార్థకు ఆ పనిష్మెంట్ ఇవ్వడంలో తప్పులేదు. తర్వాత పిల్లలను ఎలాగూ దీప చూసుకుంటుంది. అప్పటికి ఆమె ఆస్తికి వారసురాలవుతుంది కనుక ఆమెకు కూడా ఏమీ కష్టం ఉండదు అని అనుకుంటూ ఆల్ రైట్, నాకు మంచి గన్ను కావాలి అని అన్నాడు. రాత్రి అవడానికి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పటి నుంచే ఎందుకు? నీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో. నేను లింపస్ క్లబ్కి వెళ్ళి సిద్ధార్థను రాత్రికి రమ్మని ఇన్వైట్ చేసి వస్తాను అని చెప్పింది. ఓకే అని అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. చిరంజీవి గది లోపల బోల్ట్ వేసి కూర్చున్నాడు. తనను ఏ క్షణంలోనైనా ఆమె హత్య చేయడానికి ప్రయత్నించవచ్చు అన్న అనుమానం ధృవపడుతుంది. కిటికీ దగ్గరికి వెళ్ళి కట్టెను తొలగించి చూశాడు. శ్రీరంజని సెక్యూరిటీ గార్డ్స్తో ఏదో మాట్లాడుతుంది. చిరంజీవి ఆమె ఏం మాట్లాడుతుంది పెదాల కదలికలను బట్టే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఏమీ అర్థం కావటం లేదు. ఒకవేళ ఇది తనను చంపడానికి ప్రయత్నమా అని అనుకున్నాడు. సిద్ధార్థను చంపిన తర్వాత తను బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ సెక్యూరిటీ గార్డులు తనను కాల్చి చంపుతారా అని ఆలోచనలో పడ్డాడు అతను. సిద్ధార్థ శ్రీరంజని వైపు చిరునవ్వుతో చూశాడు. అతనికి అంతకు ముందు రోజే ఆమె చిరంజీవిని ఇంటికి పిలిపించుకుందన్న విషయం తెలిసింది. అయితే తనకు తెలియకుండా ఏదో నాటకం ఆడుతోందని అర్థమైంది. కానీ తను చేయగలిగింది ఏమీ లేదు ఇప్పుడు అని అనుకున్నాడు. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి లీగల్గా. అప్పుడు ఆమెని చంపి పారేస్తే ఆ ఆస్తంతా తనదవుతుంది. అంతవరకు ఓపిక పట్టాల్సిందే అని అనుకున్నాడు. ఇద్దరు మళ్ళీ ప్రణయంలోకి జారిపోయారు. రాత్రికి ఇంటికి వచ్చేస్తున్నావు కదూ అని అడిగింది ఆమె. ఎందుకు? ఇప్పుడు కలుసుకున్నాంగా అని అన్నాడు సిద్ధార్థ. పూర్తి రాత్రి నువ్వు నాకు కావాలి అని అంది శ్రీరంజని. అతనికి అనుమానం వచ్చేసింది.
తనకు హాని చేయడానికే రమ్మంటుందా అని అనుకున్నాడు. సరే వస్తాను అని అన్నాడు చిరంజీవి. అని అన్నాడు సిద్ధార్థ. ఎన్ని గంటలకు అని అడిగింది. మామూలే 12 అని అన్నాడు సిద్ధార్థ. ఇవాళ కొంచెం ముందే రాకూడదు అని అడిగింది. క్లబ్లో పనులుంటాయి కదా, నీకు తెలియందేముంది అని అన్నాడు అతను. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అంది ఆమె. ఓకే అని అన్నాడు. ఆమె అతని కౌగిట్లో కరిగిపోసాగింది. శ్రీరంజని తిరిగి వచ్చేసరికి రాత్రి 10 అయిపోయింది. ఇద్దరు కలిసే భోజనం ముగించారు. అతన్ని తన బెడ్రూంలోకి తీసుకెళ్ళింది ఆమె. సిద్ధార్థ ఈ గదిలోకి వస్తాడు. మేమిద్దరం ప్రణయం జరుపుతాము. ఆ తర్వాత నేను లేచి బాత్రూంకి వెళ్తాను. అప్పుడు నువ్వు వచ్చి వాడిని కాల్ చేయాలి అని అని చెప్పింది. అంతవరకు నేనెక్కడుంటాను అని అన్నాడు చిరంజీవి. ఆ పెద్ద అల్మారాలో చెప్పింది శ్రీరంజని. చిరంజీవి వెళ్ళి అల్మారా చూసి వచ్చాడు. తను ఈ గదిలో నుంచి తప్పించుకుపోయేందుకు వీలులేదు. ఒక్కటే ఎంట్రెన్సు. ఆమె మరో అల్మారా తీసి ఓ గన్ అతనికి తెచ్చిచ్చింది. ఇందులో 6 బుల్లెట్స్ ఉన్నాయి. 6లో ఏ ఒక్కటి వాడికి తగిలినా చాలు అని చెప్పింది. చిరంజీవి గన్ అందుకున్నాడు. అల్మారా తెరిచి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. స్థలం చాలటం లేదు కానీ కొద్దిసేపు గడపడం కష్టమేమీ కాదు అని అనుకుని ఓకే అని అన్నాడు అతను. సరిగ్గా రాత్రి 12 అయింది. డోర్ బెల్ మోగగానే శ్రీరంజని లేచి వెళ్ళింది. తలుపు తెరిచి తిరిగి మూసివేసిన చప్పుడు మగ గొంతు వినపడుతుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఆమె బెడ్రూంలోకి వచ్చారు. సిద్ధార్థ ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాడు కానీ చుట్టూ జాగ్రత్తగా చూస్తూనే ఉన్నాడు. ఆమె అతన్ని బెడ్ మీదకి లాగుతుండగా హఠాత్తుగా గన్ను బయటికి తీశాడు అతను. నా దగ్గరే డ్రామా ఆడుతున్నావా? నిజం చెప్పు. ఆ చిరంజీవి గారిని ఎక్కడ దాచావు అని కోపంగా అరిచాడు అతను. శ్రీరంజని కంగారు పడిపోయింది. ముఖం పాలిపోయింది. ఏమిటి నువ్వు మాట్లాడేది? చిరంజీవిని నేను దాయటం ఏమిటి అంది ఎదురు తిరిగి. అంతే. ఆమె చెంపచెళ్ళుమంది. బెడ్ మీద నుంచి కింద పడింది ఆమె. చిరంజీవి గన్ చేతిలోకి తీసుకున్నాడు. తను ఇరుక్కుపోయాడిప్పుడు. ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డం కల్లా అని అనుకున్నాడు. చుట్టూ వాడి బాడీగార్డులు, సెక్యూరిటీ గార్డులు తన కోసం తప్పకుండా వెయిట్ చేస్తూ ఉంటారు అని అనుకున్నాడు మనసులో. ఇక్కడేమో ఆమె ముఖం మీద బూటు కాలుతో తన్నాడు అతను. ఆమె భయంకరమైన ఆర్తనాదనం చేసింది. నువ్వు చేసే కుట్రలు నాకు తెలియదు అనుకున్నావా బ్లడీ బీచ్? చెప్పు, వాడినెక్కడ దాచావు అని అడిగాడు సిద్ధార్థ. ఆమె ఏడుస్తుంది బాధతో. ఆమె నోటి నుంచి రక్తం కారుతుంది. నాకేమీ తెలియదు, నేనెవరిని దాయలేదు అని అంటుంది. చిరంజీవికి అర్థమైపోయింది. తను ఇంకా ఆలస్యం చేస్తే తనకే ప్రమాదం అని అనుకుంటూ అమాంతం బయటపడి అతన్ని అటాక్ చేయాలి. లేకపోతే అతనే గదంతా వెతకడం ప్రారంభిస్తాడు. ఒక్కసారి అల్మారా తెరుచుకొని బయటకు వచ్చాడు అతను. వస్తుని గన్ ట్రిగర్ నొక్కాడు. మొదటి బుల్లెట్ అతని చేతికి తగిలింది. గన్ ఎగిరి కింద పడింది. చెయ్యంతా రక్తమయం. అతను ఆ షాక్ నుంచి కోలుకునే లోపలే రెండోసారి ట్రిగర్ నొక్కాడు చిరంజీవి. అప్పుడు అర్థమైంది అతనికి, ఆ గన్లో ఒకే ఒక బుల్లెట్ ఉంది అని. అంటే తన సిద్ధార్థని కాల్చగానే తనను శ్రీరంజని కాల్చివేసేందుకే వేసిన పథకం ఇది అని. సిద్ధార్థకి ఏం చేయాలో తెలియలేదు. బయట కూడా చిరంజీవి గ్యాంగ్ ఎవరైనా ఉన్నారేమోనన్న భయం కలిగింది. గన్లో బుల్లెట్ లేకపోవడం గమనించి సిద్ధార్థ ఆలస్యం చేయకుండా గది తలుపు తెరుచుకొని బయటకు పరిగెత్తాడు. సరిగ్గా అప్పుడే బయట నుంచి కూడా గన్ పేలిన శబ్దాలు వినిపించాయి. శ్రీరంజని చప్పున లేచి బెడ్ మీద పరుపు కిందున్న గన్ బయటికి లాగింది. చిరంజీవి వైపు గురిపెట్టి పిచ్చిదానిలా వరుసగా కాల్చసాగింది. అది చూసిన చిరంజీవి మెరుపు వేగంతో బయటకు దూకి తలుపు మూసేసి బయట నుంచి బోల్ట్ వేశాడు. సిద్ధార్థ చిరంజీవిని చూసి బయటకు పరిగెట్టాడు కానీ బయట మళ్ళీ గను శబ్దం వినిపించేసరికి ఆగిపోయాడు. చిరంజీవి తన జేబులో నుంచి కత్తి తీశాడు. అది చూస్తూనే సిద్ధార్థ నిలబడిపోయాడు. నన్ను చంపకు,
నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అన్నాడు భయంగా. మరి నువ్వు రామ్దాస్తో వేయించిన బాంబు వల్ల కాళ్ళు పోగొట్టుకున్న మా చంటి పిల్లాడి జీవితం సంగతేమిటి అని అడిగాడు చిరంజీవి. అది కావాలని చేయలేదు అని అన్నాడు సిద్ధార్థ. నేను నిన్ను కావాలని చంపబోవటం లేదు. కత్తి విసరడం ప్రాక్టీస్ చేస్తాను. అప్పుడు పొరపాటున నీ గుండెల్లో దిగుతుందది అని అన్నాడు. అదే సమయంలో వెనుక నుంచి గన్ పేలిన శబ్దం వినిపించేసరికి చిరంజీవి వెనక్కి తిరిగి చూశాడు. శ్రీరంజని డోర్ బోల్ట్ చుట్టూ కాల్చి డోర్ తెరుచుకొని గన్ చేత్తో పట్టుకొని వస్తుంది. ఆమెను చూడగానే సిద్ధార్థ బయటకు పరిగెత్తాడు. చిరంజీవికి ఏం చేయాలో తెలియలేదు. తను వెనక్కి తిరిగితే వీపులో బుల్లెట్లు దిగిపోవడం ఖాయం. ప్రాణానికి తెగించి ఆమె వైపు నడవసాగాడు అతను. ఆమె దయ్యం పట్టిన మనిషిలా చూస్తోంది అతని వైపు. ఆమె వేళ్లు ట్రిగర్ దగ్గర కదిలినాయి. పెద్ద శబ్దంతో గన్ పేలింది. చిరంజీవి ఎగిరి దూకాడు ఆమె వైపు. అతని కాలికి తగిలింది ఆమె చెయ్యి. గన్ ఎగిరి దూరంగా పడింది. కానీ అప్పటికే అతని భుజానికి తగిలింది బుల్లెట్. ఆమె చెంప మీద తన శక్తినంతా వినియోగించి కొట్టాడు అతను. అక్కడికక్కడే నేల కూలిపోయింది ఆమె. ఆమె గన్ అందుకొని బయటకు పరిగెత్తాడు అతను. కానీ అప్పటికే కారు దగ్గరికి చేరుకుంటున్నాడు సిద్ధార్థ. డోర్ తెరిచి కారు ఎక్కబోతుండగా ఎక్కడి నుంచో బుల్లెట్ వచ్చి తగిలింది అతనికి. అక్కడే పెద్దగా అరుస్తూ పడిపోయాడు అతను. ఆ తర్వాత వరుసగా 4-5 బుల్లెట్స్ వర్షంలా కురిసినాయి అతని మీద. చిరంజీవి నిశ్చేష్టుడై చూస్తుండిపోయాడు. ఆ గన్ కాల్చిన వైపు నుంచి నెమ్మదిగా కారు దగ్గరికి నడిచాడు. ఆ వ్యక్తి లేడీ కానిస్టేబుల్ జానకి. అతను నిశ్చేష్టుడయ్యాడు. జానకి, నువ్వా అని అడిగాడు ఆశ్చర్యంగా. అవును అని అంది జానకి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు చిరంజీవి. నేనెప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నా వీడిని చంపడానికి. ఇయ్యాల కుదిరింది అని అనింది జానకి. నువ్వు సిద్ధార్థని చంపాలనుకున్నావా అని అడిగాడు చిరంజీవి. అవును అంది జానకి. ఎందుకని అని అడిగాడు చిరంజీవి. వీడు మా నాయనను చంపిండు అని చెప్పింది. ఎందుకు అని అన్నాడు చిరంజీవి. మా నాయన పోలీస్ కానిస్టేబుల్. వీడు చేసే దందాల గురించి వీడి మీద కేసులు బుక్ చేసిండు. దాని దిక్కుకెళ్ళి మా నాయనను నడి రోడ్డు మీద కాల్చి చంపించిండు. మా నాయన నౌకరి నాకు ఇచ్చిండ్రు. ఆ దినంకెళ్ళి వీడిని చంపనికి ఛాన్స్ కోసం చూసిన. ఇవాళ నువ్వు కూడా ఈడున్నావని ఇన్ఫార్మర్ చెప్పిండ్రు. అందుకని అటాక్ చేసిన. చూసినావా ఆడిని, ఆ బాడీ గార్డ్స్ని, సెక్యూరిటీ వాళ్ళను అందరినీ ఖతం చేసిన అంటూ సంతృప్తిగా ఆనందంగా మాట్లాడుతుంది ఆమె. చిరంజీవికి ఆమె మీద జాలి కలిగింది. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. మనం త్వరగా పారిపోదాం పదా, లేకపోతే పోలీసులకి దొరికిపోతాం అని అన్నాడు చిరంజీవి. నువ్వు పారిపో, నేనెలా అయినా పోలీస్ స్టేషన్కి పోయి లొంగిపోతా. నేను లొంగకపోయినా కానీ నేను కాల్చిన బుల్లెట్స్ చూస్తే అది సర్వీస్ రైఫిల్ అని తెలిసిపోతుంది అని చెప్పింది. అప్పుడే పోలీస్ సైరన్ వినిపించింది. చిరంజీవి, నా మాటిని నువ్వు వెళ్ళిపో. ఎట్లయినా కానీ నేను లోపటవుతా. నాకెవరు లేరు గనుక నేను ఏడున్నా నడుస్తుంది. కానీ నీ వెనుక పిల్లగాండ్లున్నారు అని చెప్పింది. చిరంజీవి పరుగుతో బయటికి వచ్చేశాడు. మర్నాడే దీపం తీసుకుని ఆమె ఇంటికి చేరుకున్నాడు అతను. బయట ఆటో ఆగగానే ఆమె ఆటో దిగి నిలబడింది. సారీ దీప, నిన్ను ఎన్నో హింసలు పెట్టినందుకు నన్ను క్షమించు అని అన్నాడు చిరంజీవి. నువ్వే నన్ను క్షమించాలి. నా వల్ల నీకు పిల్లలకు ఎన్నో కష్టాలు కలిగాయి అని అంది ఆమె. వస్తా, నీకెప్పుడు నాతో ఏం అవసరం వచ్చినా కబురు చేస్తే వెంటనే వస్తాను అని అన్నాడు చిరంజీవి. థ్యాంక్ యూ అని అంది దీప. అతను వెళ్ళిపోయాడు. దీప భవనంలోకి నడిచింది ఆనందంగా. అంత ఆనందంలోనూ ఆమెకు కళ్ళ వెంబడి నీళ్లు తిరుగుతున్నాయి. తన తండ్రి రూపమే కళ్ళ ముందు మెదులుతుంది. చిరంజీవి దిగాలు పడి కూర్చొని ఉన్నాడు ఇంట్లో. పిల్లలంతా కూడా ఏడుపు ముఖాలతో అతని వైపు చూస్తున్నారు. ఈ ఒక్కరోజు వదిలే మామయ్య, నాకు స్కూల్కి వెళ్ళాలనిపించటం లేదు అని అన్నారు. ఎందుకని అని అడిగాడు చిరంజీవి. దీపాంటీ లేకపోతే మాకేమిటువుగా ఉంది అని అన్నారు. సరే ఆడుకోపోండి అని చెప్పాడు చిరంజీవి. వాళ్ళు బయటకు వెళ్ళబోతుంటే ఇంటి ముందు కారు వచ్చి ఆగింది. పిల్లలంతా ఆనందంగా అరవసాగారు. దీప ఆంటీ వచ్చింది రోయ్ అంటూ
పరిగెత్తుకెళ్ళి ఆమె చుట్టూ మూగి కౌగిలించేసుకున్నారు. చిరంజీవి ఆశ్చర్యంగా లేచి నిలబడ్డాడు. వారందరితోనూ లోపలికి వచ్చేస్తుంది దీప. వస్తూనే అమాంతం చిరంజీవిని కౌగిలించేసుకొని అతని పెదాల మీద ముద్దు పెట్టేసుకుంది. మీరంతా దగ్గర లేకుండా ఆ పాడు భవనంలో నేనుండలేను చిరంజీవి. ఒకవేళ మీకు అక్కడికి రావడానికి ఇష్టం లేకపోతే నేను ఇక్కడే ఉండిపోతాను అని అంది. చిరంజీవి కళ్ళ వెంబడి నీళ్లు తిరిగినాయి. నువ్వు లేకుండా నేను ఉండలేను దీప. మన బంధం 60 రోజులు కాదు, 60 యుగాల్లా ఉంది నాకు అన్నాడు ఆమెను గుండెలకు హత్తుకుంటూ. ఇది కథ సమాప్తం.